హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ చికెన్ పకోడీ చేసిన. ఎందుకంటే మా ఇంటికి మా మరదలమ్మ వచ్చింది. చికెన్ పకోడీ వేయొద్దా అంటే చికెన్ పకోడీ చేసిన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా చేసిన. చికెన్ ముందుగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ మొత్తం మసాలాకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా ఎట్లా కలుపుకుంటున్నానో మొత్తం. కొంచెం ఒక 5 మినిట్స్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, కొంచెం ఫుడ్ కలర్ రెడ్ కలర్ కోసం, అలాగే ఒక 1.5 స్పూను మైదా వేసి కలుపుకున్నానండి. దీంట్లో నేను ఎగ్ వేయలేదు, ఎగ్ స్కిప్ చేసిన. కావాలంటే మీరు ఎగ్ వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడయ్యాక నేను చికెన్ని దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ముక్కలు ఒకటేసారి ఇట్లా వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక్కోదానికి ఒకటి పట్టుకోవు. చూసారా ఎలా వేసానో ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చికెన్ పకోడీ అయితే మస్తు టేస్ట్గా అయ్యిండే. కంపల్సరీ ట్రై చేయండి. ఈజీ అండ్ టేస్టీ. నేనైతే బ్రెస్ట్ పీస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. మీ ఇష్టం. బోన్స్ ఉండాలంటే లెగ్ సైడ్ కూడా చేసుకోవచ్చు. బ్రెస్ట్ అయితే కొంచెం బెటర్, బాగుంటుంది పకోడీకి అని బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం. అలాగే నా ఛానల్ని చింతలి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా వంటలు కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఓకేనా. ఇంకా మిగిలిన చికెన్ కూడా ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారా ఎలా ఉందో. అయితే నాకు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కానీ ఎక్కువ వ్యూస్ ఒకటే వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు. సబ్స్క్రిప్షన్ ఎవరు చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఓకేనా. మీకు కంపల్సరీ నేను డైలీ వీడియోస్ పెడతా. మంచి మంచి వంటలు ఇంకా కావాలంటే వెరైటీ చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చూసిరా ఎంత బాగా వచ్చిందో, మంచిగా ఉడికిపోయింది. దాంట్లో నేను కాంబినేషన్గా కాజు కూడా కొంచెం వేయించుకున్నాను, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారా కాజు కలర్ మారిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను.